జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. అంత్యదినముల సూచనలో ఒకటి మత్తయి 24 చెప్తుంది, అనేకులు అభ్యంతరపడెదరు. ప్రజలు టచీగా ఉన్నారు ఈరోజు. ఇది కేవలం అవిశ్వాసులే కాదు, చర్చి ప్రజల గురించి చెప్తున్నాను. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మోసం విషయంలో ఈనాడు మీరేదో ఆన్లైన్లో చదివినంత మాత్రాన అది నిజం అని కాదు. ఆమేన్. ఎవరిని గురించో మీరు నిర్దయగా ఉన్నది చదివినప్పుడు మీ నోటి నుంచి ముందుగా రావాల్సిన మాట, మీరది చెప్పినందుకు నేను దాన్ని నమ్మను. బైబిల్ చెప్తుంది, ప్రతి ఒక్క నింద ఒకరిద్దరు నమ్మకమైన సాక్షుల నోటి నుంచి నిరూపించబడాలని. అంటే నిజంగా దేని గురించి మాట్లాడుతున్నారో తెలిసిన ప్రజలు. గాసిప్ని విన్నప్పుడు ఇది చెప్తే క్రిస్ ఏమీ అనుకోదనుకుంటా. 3-4 ఏళ్ల క్రితం ఎవరో ఫోన్ చేసి ఆమెను గురించి ఏదో చెడుగా చెప్పారు. నేనన్నాను, నేను అది నమ్మను, అది అసలు నమ్మను. నాకు ఆమె తెలుసు, నేను ఇది నమ్మను. అయితే నేను ఈ ఫోన్ని పెట్టేసిన తర్వాత ఏం చేస్తానో చెప్తాను. నేను ఆమెకు ఫోన్ చేసి అడుగుతా, నీకు గుర్తుందా ఫోన్ చేస్తే నువ్వన్నావు అది నిజం కాదు అని. తిరిగి ఆ అమ్మాయికి ఫోన్ చేసి నిజం కాదు, నీకెవరైతే అలా చెప్పారో వారికి ఫోన్ చేసి నిజం కాదని చెప్పు అన్నాను. తెలుసా ఎంత త్వరగా ఎవరి గౌరవాన్నైనా పాడు చేయగలము? మనం విన్న మాటల్ని ఇతరులకు చెప్పి, నేనైతే ఇతరుల గురించి మాట్లాడేవారు వారికి వారి గురించి ఏమీ తెలీదు, అది హాస్యాస్పదం. మొన్నొక రోజు ఆన్లైన్లో ఏదో చదివా, ఎందుకు చేశానో తెలీదు, నన్ను నేను చూసుకోవాలని అనుకున్నాను. సహజంగా అలాంటిది ఏమి చేయను. అయితే అనుకున్నాను, అసలు నా గురించి ఏం చెప్తున్నారో చూద్దామని. దాన్ని చూశాను. నేను చదివిన మొదటిది, ఆమె బట్టలన్నీ గూచి నుంచే వస్తాయి. అసలు నా దగ్గర ఒక పేరు గూచి సన్ గ్లాసులు కూడా లేవు, ఒక్కటి కూడా లేదు. ప్రజలు కల్పించుతారు ఏదైనా సరే. మీరేదో ప్రజల డబ్బుని దొంగిలించి వేస్తున్నారన్నట్లుగా చేయాలని, లేదా ప్రజలు నమ్మకూడదని అపవాది అనుకోవడం. అందుకే సువార్తను విస్తరింపచేయడానికి ప్రయత్నించే వారి గౌరవాన్ని చెడుగా చేయడానికి ట్రై చేస్తాడు. కనుక మీరు థ్యాంక్ యూ, ఒకవేళ నా వద్ద గూచి బట్టలున్నా నన్ను ప్రేమిస్తారు, అవునా? ఒకసారి పేపర్లో నా గురించి ఏమి రాశారంటే, నా దగ్గర $25,000 టాయిలెట్ ఉందని. అసలు అలాంటిది ఎవరి దగ్గర ఉంటుంది? అన్ని డాలర్ల టాయిలెట్ని ఎవరు కొనగలరు? అంటే అన్ని స్టూపిడ్ విషయాలు. కనుక మీరు విన్న ప్రతిదీ నమ్మకండి. మీరేం చేసినా ఇతరులకు చెబుతూ వెళ్ళకండి, ఎందుకంటే జరిగేది ఇదే. ఎవరికైనా మీరేదైనా చెబితే వాళ్ళు దాన్ని నమ్మాలని అనుకోకుంటే, అది ఇంకా వారి మనసులో ఉంటే దాన్ని వదిలించుకోవడానికి ట్రై చేయాలి. అది వారిని ఇంకొంచెం సందేహించేలా చేస్తుంది ఆ వ్యక్తిని గురించి ఉన్నదానికంటే ఎక్కువగా. ఈ రోజున మనం కమిట్ అవ్వాల్సిన విషయాలలో ఒకటి, మనం ప్రేమలో నడవాలనుకుంటే ఒకరి గురించి మరొకరు మంచి విషయాలు చెప్పుకోవాలి. మీ మామ ఏం చెప్పిందో నేను చెప్తాను. ఏదైనా మంచి చెప్పలేకపోతే అసలేమీ చెప్పకండి. ఆమేన్. ఒకరినొకరం కాపాడుకుందాం. అలా చేయగలమా? మనంతా ఫ్యామిలీ, ఒకరినొకరం కాపాడుకుందాం. దేశములో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.
మరొక అనువాదం ఇలా చెప్తుంది, గొప్ప శరీరం యొక్క ప్రేమ చల్లార్ను అని దాని అర్థం సంఘము. ఏం జరుగుతుందంటే ప్రపంచంలోని సమస్య అంతటి వలన ప్రజలు దాని మీద ఫోకస్ నుంచారు. మీకు తెలుసా ఎంతగా సమస్య మీద ఫోకస్ నుంచితే అంత నీచంగా చేదుగా అయిపోతారని? అపవాదిని స్వయంగా అందులో పడివేసి మనం దేవుని మీద ఫోకస్ నుంచాలి, ప్రజలకు సహాయం చేస్తూ ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటూ ప్రేమలో నడవాలి. కొన్నిసార్లు హెల్ప్ కావాలి. నేను లవ్ అనే టాటూని యాంకిల్ మీద వేసుకున్నా. నా కాలిని చూచిన ప్రతిసారి ప్రేమలో నడవాలని గుర్తు చేస్తుంది. హెల్ప్ కావాలి, నాకు గుర్తు చేయబడాలి. ఆమేన్. ఇంకొకటి కూడా వేయించుకున్నా, ఇదిగో ఇక్కడ. వేసినతను చెప్పాడు, నేను డేవ్ టాటూ వేయించుకున్న వయసైన వారమని. నేను యేసుకు సొంతము అనేది ఇది. అపవాది చూసావా, రక్తంతో కొనబడి సొంతం చేసుకోబడ్డాను. అయితే డేవ్ ఒక అమెరికన్ ఫ్లాగ్ని వేసుకున్నారు. ఇప్పుడు టాటూ వేసుకోవడం దయ్యపు చర్య అని అనుకుంటారు. చూడండి, బైబిల్ యెషయాలో చెప్తుంది, చేతుల మీద టాటూలు వేయించుకున్న వారున్నారని, నేను దేవునికి సొంతము అని. యెషయాలో దేవుని హస్తముల అరచేతిలో మన చిత్రపు టాటూ ఉందని చెబుతుంది. కనుక మీరు ఒక అభిప్రాయానికి వచ్చే ముందు పూర్తి గ్రంథాన్ని ఎందుకు చదవరు? ఆమేన్. ఒకటి వేయించుకోవాలనుకునే వారందరూ అయితే అది రైటో కాదా అని ఆశ్చర్యపోయి ఉంటారా? అయితే ముందుకు వెళ్ళండి. అందర్నీ ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపించాడు. లూకా 6:32. మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించి వారిని ప్రేమింతురు కదా. కనుక మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించడం అంటే అది మీ గురించి ఏమీ చెప్పదు. నిజంగా దేవుడు చెప్తున్న లాంటి ప్రేమను తెలుసుకోవాలంటే మీ పట్ల నీచంగా ప్రవర్తించే వారిని ప్రేమించాలి. మీ పట్ల మంచిగా లేని వారిని. మీరు అనొచ్చు, అలా చేయడం కష్టం. ముందు మీరు అలా అనడం మానివేయాలి, అది కష్టము అని. మనం చెప్పే సాకులు అతిపెద్ద సాకు, అది చాలా కష్టం, చాలా చాలా. ద్వితీయోపదేశకాండం 30 చెప్తుంది, దేవుడు చేయమని చెప్పింది ఏదీ కష్టం కాదు. కనుక మనం ఇలా అనడం ఆరంభించాలి, దేవుడు ఏం చేయమని చెప్పినా చేయగలను, అది కష్టం అని కాదు. బైబిల్లో ప్రేమ అనే పదాన్ని ఎక్కువగా చూస్తాము. గ్రీకులో 4 గ్రీకు పదాలు ఉన్నాయి. ఒకలా అది అవమానము, ఎందుకంటే అప్పుడు దాని అంతటినీ చేర్చివేస్తాం. పక్కింటి పిల్లిని ప్రేమిస్తాం, ఐస్ క్రీమ్ని, మన పిల్లలను, మన ఇంటిని, మన కార్ని ప్రేమిస్తాం. అటువంటి ప్రేమంతా మనం చెప్తున్నది ఒక వార్మ్ ఫజీ ఫీలింగ్కి సంబంధించింది. చూడండి, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినప్పుడు ఆ హాయిగా ఉండే ఫజీ ఫీలింగ్ ఉండదు. వాళ్ళని గదిలోంచి తోసివేయాలనుకుంటారు. ఒకటి తెలుసా, 45 ఏళ్లుగా బైబిల్ చదువుతున్నందున తెలుసుకున్న వాటిల్లో ఒకటి, మీరు తప్పైంది చేయాలని ఫీల్ అవ్వవచ్చును, అయినా రైట్ ఏంది చేయాలని ఎంచుకోగలరు. కమాన్, చెప్పింది విన్నారా? శరీరంలో నడవడం అంటే మీ ఫీలింగ్స్ ప్రకారంగా లేదా మీ అహికమైన మనసు ప్రకారంగా నడవడం. దాన్ని మళ్ళీ చెప్తాను, మీరు తప్పైంది చేయాలని ఫీల్ అయినా రైట్ అయింది చేయడాన్ని ఎంచుకోగలరు. అది ఎంపికని గురించే. దేవుడు మనకు ఉచిత చిత్తమునిచ్చాడు. మనకు ఆయన ఉచిత చిత్తమునిచ్చినప్పుడు ఆయన ఏం ఛాన్స్ తీసుకున్నాడో తెలుసా? మ్యాన్, మనం చేసుకునే ప్రతి ఒక్క ఎంపికకు ఒకలాంటి ప్రభావం ఉంటుంది. నేను దీన్ని త్వరగా చెప్తాను. మనలో చాలామంది అవిధేయత గల క్రైస్తవులున్నారు. అలా అందరూ చేస్తారు ఈ కాలంలో. అయితే మీరు అందరూ కారే. దాన్ని కరెక్ట్గా చేసేది మీరొక్కరే.
అని మీకు తెలిస్తే, దేవుణ్ణి గాని ప్రేమిస్తే, యేసు చెప్పాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొందురు. ఆయన ఇలా అనలేదు, నా ఆజ్ఞలు గైకొంటే మిమ్మల్ని ప్రేమిస్తాను. మనల్ని ప్రేమించాలని ముందే నిర్ణయించుకున్నాడు. అయితే మనం దేవుని పట్ల మన ప్రేమను చూపే విధానాల్లో ఒకటి ఆయన ఆజ్ఞలు గైకొనే. మీకు బాధగా ఉన్నా కూడా మీరు రైట్ అనేది చేస్తే, నేను తెలుసుకున్న అప్పుడే మీరు ఎదుగుతారు అని. రైట్ అయింది చేయడం ఈజీగా ఉన్నప్పుడు మీరు అప్పటికే ఎదిగారని అర్థం. మీరు అప్పటికే కష్టమైన భాగాలను దాటి వెళ్ళారు. ఇప్పుడు అది మీలోని భాగమైంది. ఎంత ఎక్కువగా దేవునితో నడిస్తే అది అంత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అందులో అంత ఎక్కువగా ఉంటుంది. కనుక దేవునితో మన నడకలో ఎదుగుతూ ఉంటాం. దాన్ని ఆత్మిక పరిణతి అంటారు. ఆమేన్. నాకు సంబంధించినంత వరకు తిరిగి జన్మించిన తర్వాత చేయవలసింది ఆత్మికంగా ఎదగడం మొదలు పెట్టడమే. అయితే 4 మాటలు ఉన్నాయి గ్రీకు మాటలు ప్రేమను అనువదించినవి. ఈరోస్ అనేది ఉంది, అది రొమాంటిక్ లవ్. అది మీరు కలిసి చూచిన ఆ అందమైన పురుషుని కొరకు ఫీల్ అయ్యే ప్రేమ. ఎలాంటి అతన్ని చూసిన ప్రతిసారి గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఐ లవ్ యూ, లవ్ యూ. నేను చెప్తున్నాను, దానికంటే వేరే దేంతో అయినా పెళ్లి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని ప్రేమించే విధానం ఎంతో లోతైనది. నా దేవా, ఆయనతో పెళ్ళైనప్పుడు అసలు ప్రేమంటే ఏమిటో తెలీదు. ప్రజలతో కొన్ని విషయాలు అనుభవించినంత వరకు ప్రేమంటే ఏమిటో తెలీదు. కొన్ని విషయాలను ఎదుర్కొని వారిని మళ్ళీ 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 క్షమించితే ఇద్దరూ ఎలా ఒకటవ్వగలరో తెలుసుకుంటారు. స్టార్జ్ ఉంటుంది, STORGE, అదే ఫ్యామిలీ లవ్. మీ పిల్లల పట్ల మీకుండే ప్రేమ అటువంటిదే తల్లి తండ్రి పట్ల. ఫిలే అనేది సహోదర ప్రేమ. ఫీల్ అనేది ఒకరి పట్ల మరొకరు మనందరం ఫీల్ అయ్యే ప్రేమ. అవన్నీ మంచివే. అయితే మనం వెంటాడే ప్రేమ అగాపే. అది దైవీకమైంది. మన పట్ల దేవునికున్న ప్రేమ లాంటిది. వెంటనే అది అసాధ్యం అనుకుంటాం, కానీ నిజంగా కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని ప్రేమ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా మనము తిరిగి జన్మించినప్పుడు కుమ్మరించబడుతుందని. కనుక మనలో ఉన్న ఏదైనా దాన్ని ఇవ్వగలము. అది మీలో ఉంటే ఎవరికైనా అవసరమైతే దాన్ని ఇవ్వగలరు. అంటే అటువంటి దైవీకమైన ప్రేమతో మనం ప్రేమించాలని దేవుడు మనల్ని కోరుకోడు. దాని అర్థం దానికి అర్హతగా వాళ్ళు ఏమీ చేయలేదని. దేవుడు కేవలం ప్రేమించడం కాదు, ఆయనే ప్రేమ. అందుకనే మనం ఇంకా పాపములో ఉన్నప్పుడే మన కోసం ఆయన మరణించాడు. అందుకనే శిలువ మీద ఆయన హస్తాల్లో పాదాల్లో మేకులు కొట్టబడినవి, ఆయన్ను కొట్టారు. ఆయన ఇలా అనగలిగాడు, తండ్రి వీరిని క్షమించి ఏం చేయుచున్నారో తెలీదు. ప్రేమంటే అది. ప్రజలు మనకేం చేస్తున్నారో చూడ్డం మాని వాళ్ళు మనకు చేసే దాని వలన వారికి వారేం చేసుకుంటున్నారో అర్థం చేసుకోండి. చెప్పింది అర్థమైందా? దాన్ని మళ్ళీ చెప్తాను. మనం ఎక్కువ కన్సర్న్గా ఉండాలి. నన్ను మీరు అవమానపరిస్తే అది నేను దాని నుంచి బయటకు రాగలను. నా లోపల స్వస్థపరిచి ఆయన ఉన్నాడు. కానీ మీకు మీరు గాయపరుచుకున్నారు. మీకోసం ప్రార్థించాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు నా పట్ల మంచిగా ప్రవర్తించకుండా మీ జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నారు. నాలుగు రకాల ప్రేమల్లో 3లో భావుకత ఉంది. అయితే దేవుని దైవీకమైన ప్రేమలో లేదు. ఉండవచ్చును, ఉండకపోవచ్చును. మనం ప్రజల్లో అదే విధంగా ప్రేమించాలి అనుకుంటాడు. మనకు ఆ ఫజీ ఫీలింగ్ ఉన్నా లేకున్నా సరే. ఇప్పుడు నాకు తెలిసి వెంటనే కొంతమంది అనుకుంటారు, ఖచ్చితంగా ప్రజలు మనల్ని డోర్మెట్గా ఉండి మన మీద నుండి నడుచుకుంటూ అవమానపరుస్తూ అబ్యూస్ చేస్తూ వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడని. లేదు, అది కాదు. నేనంత దూరం చేరుకుంటానని దాని ఆధారంతో సహజంగా అనుకున్నంతగా కాదు.
నేను చెప్తున్నాను, కొంతమందిని మీరు దూరం నుంచి ప్రేమించాలి. చాలా కాలం నా తండ్రిని దూరం నుంచి ప్రేమించాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన సెక్షువల్ అబ్యూజర్. ఆయనకు దగ్గరగా ఉండడం సురక్షితం కాదు. ఎవరు మీరు అబ్యూజ్ అవ్వాలనడం లేదు, కొట్టబడాలనో లేదా ఎవరో మీ గురించి చెత్తగా మాట్లాడాలనో, ఎప్పుడు మిమ్మల్ని కించపరుస్తూ అవమానపరచాలనో. ప్రజల్ని ప్రేమించాలన్నదే దేవుని కోరిక. నిజంగా అదేమి దేవుడు మనల్ని చేయమంటుంది కష్టమైనదేం కాదు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రేమ, దేవుడు కోరుకునే ప్రేమ అనేది ఒక ఫీలింగ్ కాదు. కనుక దాన్ని అర్థం చేసుకోవాలి, లేదంటే ఎన్నడూ చేయలేము. అది ఒక ఫీలింగ్ కాదు. ఆమేన్. అది దేవుని విషయమే మీ లోపల ఉంది. ఒక విషయానికై సహోదరుని ఎన్నిమార్లు క్షమించవలనో, ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు. ప్రేమ అనేది దీర్ఘకాలం సహించును. అనుకుందాం, ఒకలా దాన్ని ఇలా చెప్పాలి, దీర్ఘకాలము సహించును. ఆమేన్. నేను ఊహించుకోగలను, డేవ్కి నాకు పెళ్ళైన మొదటి 5-6 ఏళ్ళు ఎంతో దీర్ఘకాలము సహించారు. నేను ఈ రోజున ఇక్కడ ఉండడానికి ఉన్న కారణాల్లో ఒకటి, డేవ్ నాకు ఇటువంటి ప్రేమను చూపించినందునే. అది ఆయన మ్యాన్. దేవుడు నా కోసం సరైన మనిషిని ఎంపిక చేశాడు. నా మొదటి భర్త సంబంధంలో ఉండగానే అతడు నాపై అధికారం చేసి అవమానపరిచేవాడు. రాత్రుళ్ళు పడుకుని దేవునికి ప్రార్థించేదాన్ని, నన్ను ప్రేమించే ఎవరినైనా ఒక రోజున ఇస్తాడని. నన్ను చర్చికి తీసుకుని వెళ్ళేవారిని ఇవ్వు అని ప్రార్థించాను. అంటే నా 9 ఏళ్ల వయసులో తిరిగి జన్మించాను, దేవుణ్ణి సేవించాలనుకున్నాను. ఏ సహాయం లేకుండా ముందుకు సాగలేకపోయాను. నేను చెప్తున్నాను, ప్రేమ నిజమైంది. దేవుని ప్రేమ లాంటి ప్రేమకు మనకంతగా తెలియని గుణములు ఉంటాయి. లోకంలో వెంటనే గుచ్చేవారు చాలామంది ఉంటారు. జాన్ ఆట్బర్గ్ వారిని పాక్యుపైన్ పీపుల్ అన్నారు. చూడండి, ఒక ముళ్ళపందికి 30,000 క్విల్స్ ఉంటాయి. దాన్ని కాపాడడానికి బయటకు వస్తాయి. తెలుసా, మనం అన్ని రకాల స్టఫ్డ్ యానిమల్స్ని ఇస్తాం. నేను ఎన్నడూ స్టఫ్డ్ పార్క్యుపైన్ ఇవ్వలేదు. ఏదో ఒకలా అవి నిజంగా ప్రేమించేలా ఉండవు. అయితే తెలుసా, మేటింగ్ సీజన్లో కూడా పార్క్యుపైన్స్ కలవడానికి ఒక మార్గాన్ని చూసుకుంటాయి. దాంతో తెలిసింది, కోరిక చాలా బలమైనదైతే కొంచెం బాధను కూడా సహించగలుగుతాం. కనుక చూడండి, నేను ఈ ప్రేమ విషయాన్ని చేయాలని ఉంది. అంటే నాకు చేయాలని ఉంది. కాబట్టి దేవా సహాయం చెయ్యి. నా కాలి మీద ప్రింట్ చేయించుకున్నా, ఒప్పుకుంటాను. దాని గురించి చదివాను, బోధించుచున్నాను. నేను అది చేసేంత వరకు నోరు మూసుకోను. ఆమేన్. ఇప్పుడు కఠిన ప్రేమ ఉంది. వాళ్ళు దాన్ని ఆపదంతో పిలుస్తారు. నిజంగా దాని అర్థం, ఎవరైనా తమ కోసం చేసుకోవలసింది మీరు చేస్తూ ఉంటే వారికి సహాయం చేయడం లేదు. కనుక మీకు 40 ఏళ్ల మీ బిడ్డ మీ మీదనే ఆధారపడి ఉంటే, అప్పుడు వారు కదలడానికి వారికి మరింత సహాయం చేయవచ్చును. చర్చ్ అంతా ప్రేమతో కలిసిపోయి ఉందని అనుకుంటాను. మేము వారికి ప్రేమను చూపించాలి. చూడండి, తెలుసా, చర్చిలో ఇన్సెస్ట్లో ఉన్నతను ఒకడు ఉండేవాడు. పశ్చాత్తాపం లేదు. పౌలు అతన్ని బయటకు నెట్టేశాడు. మేలుకొల్పడానికి అలా చేశానని చెప్పాడు.
ఎక్కువ తక్కువగా అతడు తన కేకును పొంది తినగలిగేలా మీరు ఈ సహవాసంలోని భాగంగా ఉండాలనుకుంటే ఇన్సెస్ట్లో జీవనం కొనసాగించలేరు. అయితే లేదు, ఈనాడు మనం అలా చేయడం లేదు. వారి మీద ప్రేమ చూపాలనుకుంటాం. ఎప్పుడూ అది ప్రేమ కాదు. కొన్నిసార్లు కొందరిని ఎక్కువగా ప్రేమిస్తారు వారిని గాని ఎదుర్కొంటే. అయితే తరువాత వారి పట్ల ప్రేమ వైఖరిని కొనసాగిస్తారు. ఏం జరుగుతుందంటే చాలాసార్లు ఎవరినైనా ఎదుర్కొన్నప్పుడు వారిని మన జీవితాల్లోంచి తీసివేస్తాం. దేవు ఎన్నడూ చేయింది ఆ పనే. ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు, ఆయన నాకు అది చూపించారు. చాలామంది దాన్ని చూడాల్సి ఉంది. అందుకని ఈ సందేశం నాకు ముఖ్యం అయింది. ఎందుకో చెప్తాను. ప్రపంచపు సమస్యలన్నిటికీ ఇదే జవాబు. వాళ్ళు యేసును అడిగారు, అన్నిటిలోకి ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ ఆత్మతోనూ బలముతోనూ ప్రేమించుడు. రెండవది అటువంటిదే. నీ వల్లనే నీ పొరుగువాన్ని కూడా ప్రేమింపవలను. ఇదిగో ఇదే. మరి విశ్వాసం సంగతి ఏమిటి? గలతీ 5:6 చెప్తుంది, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. యేసు మార్కు 11లో మనకు చెప్పాడు, మనం దేవుణ్ణి ఏదైనా అడగవచ్చని, దేవుడు ఇస్తాడని, కొండలను కదిలించగలే ప్రార్థనలు చేయగలము. అయితే బైబిల్లోని అయితే ఒకవేళ మీద గమనం ఉంచాలి. ఎవరి పట్లైనా విరోధంగా ఉంటే వదిలివేసి పోనివ్వండి. అవును, వదిలివేసేయండి. లేదంటే మీ ప్రార్థనలకు జవాబులు రావు. రోజు 5 గంటలు మధ్యవర్తిత్వం చేసినా నాకు అనవసరం. క్షమాపణలు ఏమి ఉంటే మీ శ్వాసను వేస్ట్ చేసుకుంటున్నారు. యేసు చెప్పాడు, మీకు ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను. 1, అందరూ చెప్పండి, 1. ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లుగా ప్రజలను ప్రేమించుడి. ప్రేమించడం ఎంతో వినోదంగా ఉంటుంది. మీ శత్రువులను ప్రేమించడం కూడా. ఎందుకంటే వాళ్ళకది అర్థం కాదు. అదెలా అంటే మీకేమైనా పిచ్చా? వాళ్ళకది అర్థమే కాదు. అదే కఠినమైన చల్లని హృదయాలను కరిగించగలదు. శత్రువుల పట్ల మంచిగా ఉండమని దేవుడు ఎలా చెప్పగలడు? నీ పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని ద్వేషించు అని. నేను చెప్తున్నాను, శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. కనుక కేవలం 3 సింపుల్ విషయాలను చేయమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రేమ అవసరతలు నెరవేర్చడానికి మిమ్ములను గాయపరిచిన వారి కోసం ప్రార్థించండి. వారిని శపించకండి, బ్లెస్ చేయండి. దాని అర్థం వారిని గురించి చెడుగా కాదు, మంచిగా చెప్పండి. ఎవరైనా గాయపరిస్తే దాని అర్థం వారి కోసం ప్రార్థించాలి, వారి గురించి చెడుగా చెప్పకూడదు. దాని అర్థం వాళ్ళు ఏం చేశారో మరెవరికో చెప్పకండి. ఎవరైనా మిమ్మల్ని గాయపరిస్తే వారి గురించిన చెడు విషయాలు మీకు తెలిసి ఇతరులు వారిని గురించి ఇలా అంటే కష్టంగా ఉండదు. ఓ వాళ్ళు నిజంగా ఎంత మంచివారో, వాళ్ళు ఎంత మంచి. మ్యాన్ నోటును మూసుకుని ఉండడం కష్టం. ఇలా అనాలంటారు. అవును, అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను. బైబిల్ చెప్తుంది, మన శత్రువు ఆకలితో ఉంటే భోజనం పెట్టమని, దాహంగా ఉంటే త్రాగడానికి ఇవ్వమని. కనుక నాకైతే అది సింపుల్ ఫార్ములాలా అయింది. నన్ను గాయపరిస్తే ముందుగా చేయబోయేది ప్రార్థన. 2వది చేసుకునే కమిట్మెంట్ మీ గురించి మాట్లాడకూడదని. 3వది దేవునికి చెప్పడం. మీకేమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయాలని ఆయన కోరిక కనుక ఏమిటో చెప్పండి నాకు. అలా చేయడం ఒక సవాలే. అయితే అదొక్కటే ఈ జబ్బుగా ఉన్న దుఃఖకరమైన మనం నివసిస్తున్న లోకాన్ని మార్చగలదు. చూడండి, చాలామందే ఉన్నారు కనీసం క్రైస్తవులమని దావా చేసేవారు.
మనం బయటకు వెళ్ళి అలా ప్రవర్తిస్తే దేవుని ప్రేమతో ప్రజలను ప్రేమించడం మొదలు పెడితే ఈ అగాపేతో నేను నమ్ముతాను నాకు పిచ్చి అని మీరనుకుంటారు. అయితే మనం లోకాన్ని మార్చగలమని నమ్ముతాను. యేసు ఈ సందేశంతో లోకాన్ని తలక్రిందులుగా చేశాడు. ఇక్కడ నిల్చుని మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యపోతాను, ఎవరి మీద కోపంతో ఉన్నారా అని. నేనిక్కడ నిజాయితీగా నిల్చుని ఇప్పుడే చెప్పగలను, నాకెవరి మీద కోపం లేదని, ఎవరి పట్లైనా విరోధంగా నాకు ఏమీ లేదు అని. దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఎప్పుడైనా మనసులోనికి ఏదైనా జారి వస్తే తెలియచేయమని దాన్ని తీసివేసి డీల్ చేయడానికి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎన్నడూ ఏం చేయకుంటే మరణించేంత వరకు ప్రజల్ని ఎలా ప్రేమించాలో, దేవుడు నేను ప్రజల్ని ఎలా ప్రేమించమంటాడో నేర్చుకోవాలి. ఆమేన్. ప్రసిద్ధి చెందడానికి ట్రై చేయక్కర్లేదు. ధనవంతులుగా ఉండడానికో మనం ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో నేర్చుకోవాలి. ఒకరినొకరు నేను మిమ్మల్ని ప్రేమించడానికి మీరు నాలా ఉండక్కర్లేదు, నేను మీలా. మీరు పర్ఫెక్ట్గా ఉండనవసరం లేదు, తప్పులు చేయవచ్చును. బైబిల్ చెప్తుంది బలహీనుల దౌర్బల్యములను భరించవలనని. ఎందుకంటే అందరం మన సొంత చిన్న తప్పుల దుర్మార్గాల లోడ్ని సహించాలి కనుక. జీవితం నుంచి ఎవరినో తీసివేయడానికి ఎవరైనా అనుకుంటాం, వారి వ్యక్తిత్వంలో ఏవో విచిత్రమైన విషయాలు ఉన్నందున అందరం అలానే ఉంటాం. ఆమేన్. ఒకరిని తెలుసుకునేంత వరకు అందరూ నార్మల్గానే కనిపిస్తారు. తర్వాత తెలుస్తుంది మీరే వింతగా ఉన్నారని. మనసులో ఉన్నదే నోటి నుంచి వస్తుంది, మనం దీన్ని మానివేయాలి. ఆమెంటే ప్రేమే. కానీ అదెంత సిల్లిగా ఉందో అసలు గుర్తించలేదు. అలా ఎప్పుడూ చెబుతుంటాం, ఆమెను ప్రేమిస్తున్నాను, కానీ ఇది నిజంగా నాకెంతో చిరాకు కలిగిస్తుంది. ప్రేమంటే అది కాదు. ప్రేమ అంటుంది నిన్నెంతో ప్రేమిస్తున్నాను, అవసరమైతే దాన్ని సహిస్తాను, ఎందుకంటే నేను పర్ఫెక్ట్ కాను. ఆమేన్. అనుకుందాం పక్కింటి వారితో డీల్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని. ఇప్పుడు వారికి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది, స్టేజ్ 4. బహుశా బ్రతకడం కష్టమే. చూడండి, మీరు గాని నిజంగా దేవుడు చేయమన్నది చేయడానికి ట్రై చేస్తుంటే ఇలా అనరు, నీవు కోసిందే విత్తుతున్నావు, మంచి పనైంది అని. కాదు, ఏం చేస్తారంటే వెళ్ళి వారి తోటను బాగు చేయండి, ఇంటి ముందున్న స్నోని తీసేయండి. తర్వాత అనుకుంటారు నాకు అవకాశం వచ్చింది. ఇతను జబ్బుతో ఉన్నాడు, నేను అతడు మరణించడానికి ముందు రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేంతగా ప్రేమిస్తాను. ఆమేన్. అతను డాక్టర్ అపాయింట్మెంట్స్కి తీసుకుని వెళ్తానని చెప్పండి, పచారీ కొట్టుకు వెళ్తానన్నానండి. అతనే స్టూపిడ్ కాదు, తప్పుగా ప్రవర్తించాడని తెలుసు, మీ గురించి ఏదో వింతైంది ఉందని అతడు తెలుసుకుంటాడు. మీరు ఈ పనులన్నీ చేస్తానని చెప్తే నేను అవన్నీ ఎందుకు చేయాలి? అయితే యేసు మన కోసం చేసినవన్నీ ఎందుకు చేయాలి? ఎవరైనా ఒక మంచి కారణాన్ని ఆలోచించగలరా యేసు మీకోసం ఎందుకు చనిపోయి ఉంటాడు అని? నా కోసం ఎందుకు చేశాడన్న దానికి మంచి కారణాన్ని ఆలోచించలేను. అయితే చేశాడు. ఆయన గురించి అసలు పట్టించుకోనప్పుడు ఈరోజు దీన్ని బోధిస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు నేను తెలుసుకున్న విషయం ఇదే. ఇది బిబ్లికల్ అనుకుంటాను. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, కానీ నాకైతే అటువంటి వల్లో చిక్కుకున్నప్పుడు తెలుసుకున్నది ఏమిటంటే, వారి కోసం ఏదైనా మంచిని చేస్తే వారికో గిఫ్ట్ని పంపి ఏదైనా సరే అది ఆ శక్తిని బ్రేక్ చేస్తుంది. ప్రేమ కీడుని జయిస్తుంది. ఆమేన్.
మీరది తెలియకుండా చేయగలరు. అది రహస్యమైన పనిచేసే మ్యాజికల్ పవర్ లాంటిది. నేను పాస్టర్లకు చెప్తాను, మీ చర్చిలో ఎవరైనా ఉండి వారి పట్ల మంచిగా ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళు మీ చర్చికి వచ్చినప్పుడు గందరగోళంగా ఉండేవారు, వారికి సహాయం చేసి వారితో కలిసి ప్రార్థించి వారిని ప్రేమించి బాగు చేశారు. ఇప్పుడు వాళ్ళు మీ సభలోని సగం మందిని తీసుకుని 2 మైళ్ళ దూరంలో సొంత చర్చిని మొదలుపెట్టారు. మీరు తెలివైన వారైతే వారికి సౌండ్ సిస్టమ్ని కొనివ్వండి. ఇప్పుడు అది చాలా పెద్దగా ఉంది. కమాన్, ఇప్పుడు 40 ఏళ్ల అనుభవం, నాకు కొంచెం సహాయం చేయండి. అవును, నిజమే. ముందుగా అసలు నేనెందుకు అలా చేయాలి? ఎందుకంటే మీరు యేసు లాంటివారు అనుకున్నందున. ఆమేన్. నాకు తెలీదు, నాకు సీక్రెట్ తెలిసినట్లుంది. ప్రజలకి ఇది అర్థమయ్యేలా చెప్పగలిగితే నా కథని మీరు వినే ఉంటారు. అయితే నేను ఈ సందేశాన్ని క్లుప్తంగా నా తల్లి తండ్రి విషయం గురించినది చెప్పకుండా బోధించలేను. నా తండ్రి సెక్షువల్గా నన్ను అబ్యూజ్ చేశారు. నేను కొంచెం పెద్దవగానే వేధింపులతో మొదలుపెట్టారు. అక్షరాల మిస్ట్రెస్గా మార్చేశారు నన్ను. శారీరకంగా బలవంత పెట్టలేదు, కానీ భయంతో చేశారు. ఎన్నో ఘోరమైన విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలైతే నిజంగా ఎవరికీ చెప్పలేదు కూడా. అవి చెప్పడం కూడా నాకు చాలా కష్టం. ఆయన నన్ను ఏం చేస్తున్నాడో నా తల్లికి తెలుసు. ఆయన్ని పట్టుకుంది, నేను చెప్పా. దాంతో డీల్ చేసే ధైర్యం ఆమెకు లేదు. కనుక సహజంగానే ఆయన నుంచి దూరంగా వెళ్ళి ఆయనకు దూరంగా ఉండాలనుకున్నాను. ఒక పని చేశాను. క్రిస్మస్ అప్పుడు వాళ్ళకి ఏదైనా పంపేదాన్ని, లేదా ఓ 45 నిమిషాలు ఇంటికి వెళ్ళి ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత చిన్న బర్త్డే గిఫ్ట్. వాళ్ళు సెయింట్ లూయిస్కి 300 మైళ్ళు దూరంలో ఉండేవారు. నాకెంతో సంతోషంగా ఉండేది. వాళ్ళకి వయసు అయిపోయి తమను తాము చూసుకోలేని స్థితి వచ్చింది. వాళ్ళు ఉన్న చోటుకు దగ్గరలో నిజంగా డాక్టర్స్ లేరు, వాళ్ళ వద్ద డబ్బులు లేవు. ఒకరోజు ప్రార్థించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మీకు ఇష్టం లేనిది ఏదైనా చేయమని చెప్పగలడు. ఒక్కసారి సడన్గా నా మనసులోకి వచ్చింది, వారిని సెయింట్ లూయిస్కి మార్చి వారికి ఒక ఇల్లు కొనాలని. యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాను. అది అపవాది అన్నాను. వాళ్ళ కోసం ఒక ఇల్లు కొని వాళ్ళు మరణించేంత వరకు వారిని చూడండి. ముందుగా ఏమిటంటే, నేను ముందుగా అది దేవుడని అనుకోలేదు. అది మాటిమాటికి మళ్ళీ ఆలోచన వచ్చింది. తెలుసా, ఆ విషయాలు అలా వెళ్ళిపోవంతే. దేవుడు కోరుకునేది ముందే చేయడం మంచిది. ఎందుకంటే ఆయన మీరు చేసేంత వరకు చెప్పడం. అప్పుడు నాకు అలా చేయాలనిపించలేదు. నాకు అసలు అలా చేయాలని లేదు. వారికి ఇవ్వాలనుకోలేదు. ఇల్లు కొండం అంటే డబ్బులు కావాలి. మా వద్ద అంత డబ్బు లేదు. అందుకే ముందుగా చెప్పిన వాటిల్లో ఒకటి, నేను అలా ఎందుకు చెయ్యాలి? నా కోసం వాళ్ళు ఎప్పుడు ఏమీ చేయలేదే. అయితే చూడండి, దేవుడు అన్నాడు, నువ్వు బ్రతికే ఉన్నావుగా, నీకు భోజనం పెట్టారు, స్కూల్కి పంపారు, నీకు బట్టలు ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. మీకు తెలుసా, ఎవరి గురించైనా ఏదైనా మంచిని చూడమంటాడు. అక్కడ ఎంత అక్కడ చెడు ఉన్నా సరే, బైబిల్ చెప్తుంది బంధువుల్ని కేర్ తీసుకోకుంటే అవిశ్వాస కంటే హీనమైన వారమని. వాళ్ళు మంచిగా ఉంటే చెయ్యని ఆయన చెప్పడు, లేదా గతంలో నీ పట్ల మంచిగా ఉంటేనో. అనుకున్నాను, డేవ్ని అడుగుతాను. ఎలాగో దానికి ఒప్పుకోరు, ఉన్న డబ్బుని ఖర్చు చేసి వారికి ఇల్లు కొనడానికి. డేవ్ అన్నారు, దేవుడు అలా చేయమంటే చేయడం మంచిది. అయితే థ్యాంక్ యూ.
పెద్ద కథని చిన్నది చేస్తూ వాళ్ళకో ఇల్లు కొన్నాం, ఒక కారుని కొన్నాం, వాళ్ళ తోటను బాగు చేయడానికి మనిషిని పెట్టాం, ప్రతివారం పచారీ సామాన్లు చేరేలా చూసాం. చూడండి, బ్రతకడానికి కావలసినవన్నీ. అవును, వాళ్ళు మా వంశంలోనే దీర్ఘాయువు ఉంది. నేను ఆలోచిస్తున్నాను ఇదంతా త్వరగా ముగించేయాలి. నోప్, అలా ఇంకో ఏడాది గడిచింది. చూడండి, మీకు నిజం చెప్తున్నాను, అలా 3 ఏళ్ళు నా తండ్రి అప్పటికీ పామంత నీచంగా ఉన్నారు. నో థ్యాంక్ యూ, లేదు, ఏం లేదు. ఒకరోజు ఉదయాన నా తల్లి ఫోన్ చేసి, ఒక వారంగా మీ నాన్న ఏడుస్తున్నారు, నువ్వు రాగలవా అని అడుగుతున్నారు. సరే వెళ్ళానప్పుడు ఆయనకిప్పుడు 80 ఏళ్ళు. 80. చివరికి ఆయన నాకు క్షమాపణ చెప్పారు. 80. నేను అడిగాను ఏమనంటే, డాడీ రక్షణ పొందాలనుందా? పొందుతాను. మేం కలిసి ప్రార్థించాం, కలిసే రక్షణా ప్రార్థన చేశాం. బాప్తిసం ఇస్తారా అడిగారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోరనుకుంటాను. నేను ఒక ఇంటిని కొంటున్నా అనుకున్నా, కానీ ఒక ఆత్మని కొన్నాను. ఆమేన్. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇదే. అది నా పైన ఎటువంటి ప్రభావం చూపుతుందో కూడా నేను గుర్తించలేదు. దాని నుంచి ఏం తెలుసుకోబోతున్నాను. అయితే ఈరోజు మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నది నిజమని తెలుసు. నా తండ్రి గాయపడినందున నన్ను గాయపరిచారు. ఆయనకు నిజంగా వంకర ఐడియాలుండేవి సెక్స్ని గురించి. బహుశా ఆ ఐడియాలు నా తల్లి మీద ప్రయోగించారనుకుంటాను. మా కుటుంబమే ఎంతో విచిత్రంగా ఉండేది. వాళ్ళందరినీ కేర్ తీసుకోవడంతో మూసింది అనిపించింది. మా బ్రదర్, మా అమ్మ, మా నాన్న, విధురాలైన ఆంట్ని ఒక సమయంలో మేము మా అమ్మ, నాన్న, మా ఆంట్ కొరకు వాళ్ళు నర్సింగ్ హోంలో ఉండగా పే చేశాము. అది చాలా ఖర్చుతో కూడిన పని. కొంతకాలం వాళ్ళ ఇంట్లో ఉన్నారు. తర్వాత బాగా వయసు అయ్యాక అసిస్టెడ్ లివింగ్ అపార్ట్మెంట్లో పెట్టాం. అక్కడి నుంచి నర్సింగ్ హోమ్కి మార్చాము. నేను చెప్పబోయేది ఖచ్చితమైన సత్యం. ఎన్నో ఏళ్ళు వారం విడిచి వారం నర్సింగ్ హోమ్కి వెళ్ళి వాళ్ళని చూశాను. చెప్పేది వినండి, ఒక్కసారి కూడా నేను వెళ్ళిన ప్రతిసారి వెళ్ళాలని వెళ్ళలేదు. ఒక్కసారి కూడా. అయితే అలా చేయడమే రైట్ అని తెలుసు. ఇప్పుడు ఎవరైనా ప్లీజ్ ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. మనం పైకి ఎదగాల్సి ఉంది. ఏది రైటో అది చేయాలి. అది రైటు కనుక మనం చేయాలనుకున్నందున కాదు, లేదా మంచిగా ఫీల్ అయినందునో. ఈ అగాపే లాంటి ప్రేమకు తప్పని సరిగా మీకు వెచ్చని ఫజీస్ ఉండనవసరం లేదు. అయితే చూడండి, నా తండ్రి పరమలో ఉండి వెళ్ళి వారిని తీసుకురమ్మా అంటున్నారని తెలిసి సంతోషంగా ఉంది నాకు. ఆమేన్. సరే, అది ఆ కథ. దాని నుంచి నాకు తెలిసింది ఏమనంటే, ఇదే అందరి విషయంలో వర్క్ అవుతుందని. ఎప్పుడు రోమా 12:20 చెప్తుంది, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహిమిమ్మా. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. మనం అనుకుంటా, అవును నాకు ఆ నిప్పులంటే ఇష్టం, దేవుని మీద కుమ్మరించండి. ఒక్క నిమిషం ఆగండి. ఆ నిప్పులేమిటో మీకు చెప్తాను. యాంప్లిఫైడ్ బైబిల్లో సామెతలు 25:21 క్రింద ఫుట్ నోట్ చెప్తుంది, దీన్ని పగ తీర్చుకునే క్రియలా అర్థం చేసుకోకూడదు, మీ శత్రువుని ఇబ్బంది పెట్టడానికి, కానీ పూర్తిగా వ్యతిరేకమైంది.
ఇది మనకు ప్రధాన యాజకుని చిత్రాన్ని తెలుపుతుంది. ఆయన ప్రాయశ్చిత్తము దినమున ధూపపు పాత్రని తీసుకుని దాన్ని నిప్పులతో నింపి ఆ నిప్పుల మీద ధూపము వేయగా అది పరిమళమును వెదజల్లేది. మనం ప్రేమలో నడిచిన ప్రతిసారి అది దేవుని ముందుకి పరిమళము వెళుతున్నట్లే. ఆ ధూపము మేఘము వలె కరుణాపీఠమును కమ్మి దేవునికి ప్రాయశ్చిత్తముగా అంగీకరించబడేది. అంటే అవును, మీరెప్పుడు ప్రేమకు అర్హత లేని ఎవరినైనా ప్రేమించినప్పుడు అది వారి నెత్తి మీద నిప్పులు కుప్పళ్ళు పోసినట్లే. అయితే ఆ నిప్పులు ఏం చేస్తాయో తెలుసా? అవి ఆ కఠినమైన నీచమైన హృదయాలను కరిగిస్తాయి. కమాన్, ఆల్రైట్. కొలస 3. దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ధరించుకొనుడి. ఆయన చేత ఎంచుకోబడిన ప్రతినిధులుగా ఎవరైతే పరిశుద్ధులను ప్రియమైన వారికి తగినట్లుగా స్వయంగా దేవుని చేత స్వభావమును ధరించుకోండి. దాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? మన స్వభావమును ధరించవచ్చు, అలాగే తీసివేయవచ్చును, ధరించవచ్చును. ఎటువంటిది అంటే జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతమును, సహనమును. అది అలసిపోని దీర్ఘశాంతమును, ఏమొచ్చినా సహించగల శక్తి కలిది మంచి టెంపర్ని. 14వ వచనం చెప్తుంది, వీటన్నిటిపైన ప్రేమను ధరించుకోండి. మీ సంగతి నాకు తెలీదు, కానీ ఉదయాన్ని నేను డ్రెస్ అవుతున్నప్పుడు దేన్నైనా ధరించినప్పుడు వీళ్ళ అద్దంలో చూసుకుంటాను. కొంతమందిని చూసి అనుకుంటా ఈరోజు బయటకు రావడానికి ముందు వీళ్ళు అద్దంలో చూసుకుని ఉండరని. నేను ఎలాంటి బయటికి వెళ్లే ముందు ఎప్పుడు అద్దంలో చూసుకుని వెళ్ళండి. మిమ్మల్ని మీరు చూసుకుని ఏదైనా సరిగ్గా లేదు అంటే దాన్ని తీసేసి వేరే ఏదైనా ట్రై చేయండి. ఈరోజు 4 వేర్వేరు వాటిని ధరించిందని పెన్నీ చెప్పింది. నేను దీన్ని వేసుకున్నా, తర్వాత వేరేదేన్నో, ఆ తర్వాత మరొక దాన్ని, తర్వాత తిరిగి దీన్నే వేసుకున్నాను. కాబట్టి మన ఒంటి మీద మంచిగా కనిపించే బట్టలు ఉంటాయి, అలాగే బాగోనివి. మనం ఆత్మికంగానూ మరియు శారీరకంగానూ ధరించుతాం. తెలుసా? ఆత్మిక లోకములో దేవుడు మరియు అపవాది మన ఆత్మిక వస్త్రాలను చూస్తారు. ఇక ప్రకటన 16, 15 మరియు 17 చెప్తుంది, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. యేసు చెప్పుచున్నాడు, నేను త్వరలో వచ్చుచున్నాను. చాటుగా మీరు ఎదురు చూస్తుండరు. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఇప్పుడు దాని అర్థం మీ బీర్వాలో షార్ట్ గన్తో కూర్చుని మీ బట్టలు కాపాడుకోవడం కాదు. ఆయన చెప్తున్నది మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండడం. ఎందుకంటే లోకం చూడగలిగిందంతా అదే, మనం ఎలా ప్రవర్తిస్తామని. మీకిప్పుడే చెప్తున్నాను, మీ కారు మీద బంపర్ స్టిక్కర్ని పెట్టుకోకండి. ఒకవేళ మీరు క్రైస్తవులా ప్రవర్తించుకుంటే పెట్టుకోకండి. ప్రజలు చర్చిని అగౌరవపరచడం చూసి విసిగిపోయాను. క్రైస్తవులను అగౌరవపరుస్తుంటే అయితే ఒక విధంగా వాళ్ళు మన గురించి ఫీల్ అయ్యే విధంగా ఎందుకు ఫీల్ అవుతారో అర్థం చేసుకోగలను. ఎందుకంటే వేషధారులున్నందునే. ఆమేన్. నేను ఆటలాడడం లేదు, దీన్ని మంచిగానే చేస్తాను, లేదంటే చేయను. ఆమేన్. కనుక నేను ఈ విషయాలు చేసేలా వారిని చేసా. తెలుసా, ప్రత్యేకంగా కొన్ని విషయాలున్నాయి మనకు మంచిగా కనిపించనివి. దీన్ని ట్రై చేసి
మ్మ్. కోపం లేదు, నాకు సూట్ కావడం లేదు. వేరే ఏదైనా ట్రై చేయాలి. చూద్దాం. ఓ, దీని సంగతి ఏమిటి? ఈ రంగు నాకు బాగోదేమో, అయితే పర్వాలేదు అనుకుంటాను. చూద్దామా? చూద్దాం. అసూయ. చూడండి, ఇది కూడా నాకంత బాగా అనిపించడం లేదు, అవునా? వీటిని తర్వాత తగిలిస్తాను. ఓ, మరి దీని సంగతి ఏమిటి? ఊహూ, వావ్. చెప్పాలంటే ఇది నా తర్వాత బుక్ అవుతుంది. దీన్ని వ్రాస్తాను. నా సంగతి ఏమిటి? ఆల్ రైట్. చూడండి, దీని గురించి మనం రేపు చూద్దాము. ఇది కూడా అంత బాగా లేదనుకుంటా. మ్యాన్, ఈ బీర్వాలో అసలు ఏదైనా మంచిగా ఉన్నట్లు ఏదైనా ఉందా? దీన్ని ట్రై చేద్దాం. వేరే అన్నిటినీ ట్రై చేస్తాం. చూద్దాం ఇది పనిచేస్తుందా. చివరికి మంచిగా కనిపించేది ఇప్పుడు బయటికి వెళ్ళడానికి రెడీ. ఆమేన్. మీరు చేయవలసింది ఏమిటంటే ఉదయాన టైం తీసుకోవాలి. ఒకటి తెలుసా, మనం ఆత్మికంగా డ్రెస్ అవ్వడానికి సగం సమయం తీసుకుంటే, మీ సంగతి నాకు తెలీదు, కానీ నేను లేచినప్పుడు ఇలా కనిపించను. అంటే నా దగ్గర ముందే ఒక ప్లాన్ ఉంది. ఉదయాన 6 గంటలకు లేస్తాను, ప్రార్థించి దేవునితో సమయం గడిపి కొంచెం చదువుతాను. నా హెయిర్ సెట్ చేయడానికి ఒకరు వస్తారు, తర్వాత మేకప్ చేయడానికి మరొకరు. నా డ్రెస్ని ఎంచుకొని ఉంచుతాను. అవన్నీ పూర్తయ్యి ఈ ఆర్డర్లో పైన ఇక్కడ మంచిగా కనిపించడానికి 2 గంటలు పడుతుంది. అయితే ఏం తెలుసుకున్నానో తెలుసా? మంచిగా కనిపించడానికంటే ఆత్మికంగా ధరించడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఎల్లప్పుడూ మరింత ఈజీగా అవుతుంది. అయితే మ్యాన్ మొదట్లో అయితే కష్టంగా ఉండేది. చెప్పేది అర్థమవుతుందా? ఆల్ రైట్. ఇప్పుడు ప్రతిరోజు బయటికి వెళ్ళడానికి ముందు మాట్లాడుకోండి. మీతో మీరు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోండి. మీరు చెప్పుకోండి, ఇప్పుడు ఈరోజు దేవుని సహాయంతో నేను మంచిగా ప్రవర్తిస్తాను, మంచిదైన ప్రవర్తనను ధరించుకుంటాను. బైబిల్ FC6లో చెప్తుంది, నీతిని ధరించుకోండి, సమాధానమును, రక్షణయను శిరస్త్రాణమును. ఒక క్రైస్తవుల్లా ఆలోచించండి. ఆమేన్. విశ్వాసమును ఢాలును పట్టుకొని పరిశుద్ధాత్మ యొక్క 2 అంచుల ఖడ్గమును ప్రయోగించండి. ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది ప్రేమ. ఇప్పుడులో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటుంది. వీటన్నిటిలోనికి గొప్పది ప్రేమ. ఎవరైనా కమిట్మెంట్ చేస్తారా? ప్రేమను గురించి మీ చేతికి దొరికినదంతా కొనాలని, తెలుసుకోగల ప్రతి లేఖనాన్ని చూస్తారని, బైబిల్లో ప్రేమను గురించి చేతికి అందిన ప్రతి పుస్తకాన్ని చదువుతారని, ప్రార్థిస్తారని, పరిశుద్ధాత్మను అభిషేకించమని అంతము లేదు. ప్రజలను దేవుడు ప్రేమించినట్లుగా ఎలా ప్రేమించాలో తెలుసుకునేంతవరకు. ఆమేన్.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.